యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మోషే చనిపోయినప్పుడు యెహోషువ చాలా దిగులు పొందాడు, చాలా బాధపడ్డాడు. ఈ యొక్క సర్వ సమాజాన్ని ఏ విధంగా నేను నడిపించాలి అనేసి చాలా ఆందోళన పడ్డాడు. అటువంటి సమయంలో దేవుడు ఒక చక్కటి మాట అతనికి చెప్తాడు. చూడండి ఏమన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అని అన్నాడు. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనం కొన్ని భయాందోళనలకు గురవుతూ ఉంటాం, చాలా భయపడిపోతూ ఉంటాం. చాలాసార్లు ఏ విధంగా ఈ పని చేయాలి, ఇది నా వల్ల సాధ్యమవునా, ఇది నా వల్ల జరుగునా అని కూడా చాలా భయాందోళన చెందుతూ ఉంటాం. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను బలపరచు అని ఏందే సమస్తములను చేయగలన్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ యెహోషువకి ఏ విధంగా దేవుడు సెలవిచ్చాడో అది మనం చేసేటువంటి వారంగా. ఫస్ట్ థింగ్, ధైర్యం విడిచిపెట్టకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకనంటే మన ప్రభువు మన పక్షాన ఉన్నాడు. యుద్ధము చేసేది ఆయనే, నీవు కాదు, నేను కాదు, ఆయన చేస్తాడు. కాబట్టి బహుధైర్యంగా ఉండి అయితే మనం ఒకటి చేయాలి, ఆయన యొక్క ఆజ్ఞలు మన శిరసావహించి కుడికి కానీ ఎడమ కానీ మనం తొలగకుండా చక్కగా మనం ఉండాలి. అంతేకాకుండా దివారాత్రములు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మానక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే చక్కటి జీవితం మనకు సొంతం అవుతుంది. భయపడాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకనంటే ప్రభువే చెప్పాడు, నువ్వు భయపడవద్దు, నిబ్బరం కలిగి ఉండమని అంటున్నాడు. అంటే అంత శక్తిని మనకిస్తాడు, అంత ధైర్యాన్ని ఎందుకు మనకిస్తాడు అనంటే హీ ఈస్ కంట్రోలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ప్రతిదీ కూడా నీ మంచి కొరకు చేసేటువంటి దేవుడు. ఆయన ఎటువంటి శత్రువు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ శత్రు నిర్మూలం చేసి నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి నిబ్బరం కలిగి జీవించమంటూ ఉన్నాడు. మరి నువ్వు ధైర్యంగా ఉంటున్నావా, అధైర్యపడిపోతూ ఉన్నావా? చాలాసార్లు మనకు లైఫ్లో అధైర్యం ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకో తెలుసా? దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, దేవునికి వాక్యానికి దూరం అయిపోతూ ఉన్నాం. అల్ప విశ్వాసం ఆ విధంగా చోటు చేసుకొని మన జీవితాన్ని చిన్న భిన్నము చేస్తుంది. కాబట్టే మనం ఆ రీతిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అయితే 2 పనులు చేయమంటూ ఉన్నాడు. ఒకటేంటనంటే నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండమంటున్నాడు. రెండవదిగా కుడి ఎడమలకు తొలగకుండా దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించేటువంటి ప్రయత్నం చేయమంటున్నాడు. అప్పుడు నువ్వు చక్కగా వర్ధిల్లుతావు, నీ ఎదుట ఎవరు కూడా నిలవరు అని చెప్పాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలము అది జ్ఞాపకం చేసుకొని నువ్వు సంతోషపడు, ధైర్యంగా ఉండు. ఎటువంటి అవంతరాలు రాని, ఎటువంటి ఇబ్బందులు రాని, దేనికి కూడా నువ్వు అస్సలు జడేకు. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యుద్ధము చేసేది ఆయనే కాబట్టి సంతోషించి ఆనందించి ప్రియమిత్రమా. ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా బాధపడుతున్న సమయంలో ప్రభువా మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాల్లో అవి వర్తించుకుంటే నాయన మాకెంత నెమ్మదినిస్తాయో. నిజమే తండ్రి, చాలాసార్లు మేము కుడి ఎడమలకు వెళ్ళిపోతున్నాము కాబట్టి, నిబ్బరంగా ఉండట్లేదు కాబట్టి మా జీవితంలో అనేక సమస్యలు మేము తెచ్చుకుంటూ ఉన్నాం, నిలవలేకపోతూ ఉన్నాం.
అపజయపాలవుతూ ఉన్నాం. అలా కాకుండా ప్రభు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి మీ వాక్యాన్ని ఉద్దేశించి మీ వాక్య ప్రకారం జీవించేటువంటి కృపను మాకందరికీ దయచేసి ప్రభు మేము జయ జీవితాన్ని జీవించేటువంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి, బలపరచండి, దీవించండి నాయన. వారి హృదయ వాంఛలు మీరు తీర్చండి. ఇదని ఆశీర్వాదాలతో వారు నింపండి ప్రభువా. వారి కుటుంబాలు చక్కగా ఒలివ మొక్కల వలె దేవదారు వృక్షం వలె మొవ్వు వేయచ్చు ముందుకు సాగిపోయేటువంటి కృపను దయచేయవలసిగా మనవి చేసుకుంటూ గొప్ప విడుదల, గొప్ప స్వస్థత, గొప్ప క్రియలు ప్రభు వారి దినాన్ని చూసేటువంటి వారిగా కృప చూపించవలసిగా మనవి చేసుకుంటూ తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాలము మీరు ఈ యొక్క ఎపిసోడ్ చూసి సంతోషించారని నమ్ముతున్నాను. వాటి ప్రకారంగా జీవించాలని ఒక దృక్పథంతో ఉన్నారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి మరొకసారి మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.